అమరావతి ఎస్ఆర్ఎం వర్సిటీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కాలేజీలో విద్యార్థులు నిరసనకు దిగారు. కళాశాల యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల క్రితం విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. విద్యార్థుల తల్లిదండ్రులపై యాజమాన్యం బెదిరింపులకు దిగింది. యాజమాన్యం తీరుకు నిరసనగా హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీ దగ్గర పోలీసుల్ని మోహరించారు. అమరావతి ఎస్ఆర్ఎం వర్సిటీ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాలేజీలో విద్యార్థులు నిరసనకు దిగారు. కళాశాల యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల క్రితం విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. విద్యార్థులు తల్లిదండ్రులపై యాజమాన్యం బెదిరింపులకు దిగింది. యాజమాన్యం తీరుకు నిరసనగా హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీ దగ్గర పోలీసుల్ని మోహరించారు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, ఏంటి ఎస్ఆర్ఎం కాలేజీ దగ్గర ఉద్రిక్త పరిస్థితికి ప్రధాన కారణాలేంటి? రవి, గత కొద్ది రోజుల క్రితం, గత 4 రోజుల క్రితం చూసుకున్నట్లయితే విద్యార్థులకి సరైన భోజన సదుపాయాలు సరిగా లేవంటూ భోజనానికి సంబంధించి ఏదైతే ఉందో దాంట్లో ఫుడ్ పాయిజన్ అయినట్లుగా కూడా అధికారులు విద్యార్థులు అయితే ఆరోపించారు. ఇందులో పెద్ద ఎత్తున విద్యార్థులైతే అస్వస్థకు గురైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక 300 మంది విద్యార్థులు కూడా అస్వస్థకు గురయ్యారు. వీరందరూ కూడా వాంతులు, విరోచనాలు, అదేవిధంగా మరికొందరైతే హాస్పిటలైజేషన్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కొందరు విద్యార్థులు అటు ఎన్ఆర్ఐ హాస్పిటల్, అదేవిధంగా మణిపాల్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల తల్లిదండ్రులు హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా నిలదీసిన పరిస్థితి కనబడతా ఉంది. దీని మీద వెంటనే విచారణ జరిపి వెంటనే నివేదిక ఇవ్వాలంటూ కూడా అధికారులకు అయితే మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే యాజమాన్యం తన ఏం జరిగిందనే దానిపై ఒక నివేదిక అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో విద్యాశాఖకు సంబంధించి కోన శశిధర్ కు కూడా నివేదిక అయితే అందించారు. ఇందులో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకున్నట్లయితే వారికి భోజనానికి సంబంధించి దాంట్లోనే అస్వస్థకు గురైనట్లుగా కూడా నివేదిక అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎవరైతే హాస్టల్ విద్యార్థులు ఉన్నారో వారు కూడా నిరసన అయితే నిరసన చేపట్టి ఫుడ్ సరిగా లేదు అంటూ కూడా గత సంవత్సరంన్నర క్రితం నుంచి కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేపడుతున్నా కూడా యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, క్యాంటీన్ ఎవరైతే నడుపుతున్నారో క్యాంటీన్ కాంట్రాక్టర్దారుల మీద సరైన చర్యలు తీసుకోకపోవడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినపడుతున్నాయి. యాజమాన్యం కూడా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. రవి, రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.